ప్రకాశం జిల్లాలో చంద్రబాబు తొలి రోజు ఏరువాక కొనసాగుతోంది. ఎంత జోరుగా అంటే నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇంకా సాగుతూనే ఉంది. రాత్రంతా బాబు పర్యటిస్తూనే ఉన్నారు. సమయం మించిపోయిన తమ నేత ప్రసంగం వినాలని బారులు తీరిన జనం, తప్పనిసరిగా తమ ప్రాంతాల్లో మాట్లాడాల్సిందేనంటూ పట్టుబట్టిన కార్యకర్తలు, వారి ఉత్సాహంతో అనర్గళంగా సాగిన ప్రసంగం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో నిర్వహించిన తొలి రోజు ఏరువాక కార్యక్రమం విశేషాలివి. మార్టూల్లో ప్రారంభమైన ఏరువాక బల్లికురువ, అద్దంకి, దర్శి, పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడుల మీదుగా సాగింది. కాంగ్రెస్ అవినీతిపై చంద్రబాబు సంధించిన విమర్శనాస్త్రాలకు విశేష స్పందన వచ్చింది. గెలాక్సీ గ్రనైట్ ఇక్కడే ఉంది. నేను ఆ రోజు ఆ గెలాక్సీ గ్రనైట్ ని ఒక క్యూబిక్ సుమారు 44,900 రూపాయలు పెడుతూ నేను కాంట్రాక్ట్ ఇస్తే అదే కాంట్రాక్టర్ కి 4,400 రూపాయలకి ఇచ్చారు. అంటే 9,000 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ కి దోచిపెట్టిన ఈ ప్రభుత్వం. ఆ 9,000 కోట్లుంటే మీ అప్పులన్నీ తీరిపోయేటివి. మొత్తం వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చేది, రామతీర్థం ప్రాజెక్ట్ వచ్చేది, తాగునీటి సమస్య అయిపోయింది, ఇలాంటి చాలా వచ్చేటివి. తాము అధికారంలోకి వస్తే బీసీలు, బడుగు వర్గాలకు చేయనున్న కార్యక్రమాలను చంద్రబాబు ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. గొర్రెల కాపర్లకే కాదు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గీత, చేనేత అందరినీ కూడా గుర్తిస్తాం. 94 కులాలున్నాయి. 94 కులాల్ని అదే మరి 93+1 ఉంది. 93 కులాల్లో ఉండే వెలుగున్న వర్గాల్ని వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద తప్పకుండా వాళ్ళని ఆదరిస్తాం, ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆర్థిక సంస్కరణల ఫలాలు పేదలకు అందకుండా కాంగ్రెస్ నేతలే దిగమింగుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు ప్రజలు అంతం పలకనున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా కూడా మీరు ముందుకు రావాలి. అందుకని వెలుగుల వర్గాలకి రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్లు పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రెండవ రోజు ఏరువాక ఒంగోలు నుంచి టంగుటూరు, కొండేపి, కామేపల్లిల మీదుగా కందుకూరు చేరుతుంది. ఈ సాయంత్రం కందుకూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.